కొందరు ధనవంతులు తమ దగ్గర ఉన్న డబ్బును చూసి గర్వంగా ఫీల్ అవుతారు. ఇతరులను చూసి చులకనగా మాట్లాడతారు. చిన్న చిన్న విషయాలకి ఆవేశపడుతూ ఉంటారు. అలాంటి వారు కుండను చూసి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక వ్యక్తి నిండు కుండ దగ్గరకు వెళ్ళి అడిగాడట, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు, ఇది ఎలా సాధ్యము అని. అప్పుడు కుండ, నేనెప్పుడు ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను. నేను వచ్చింది మట్టి నుంచే, మళ్ళీ మట్టిలోనికే వెళ్తాను. మధ్యలో ఆ ఆవేశము, పొగరు, గర్వం లాంటివి అవసరమా అని నవ్విందట. ధనవంతుని విర్రవీగుతున్న వారు ఈ కుండ చెప్పిన నీతిని అర్థం చేసుకోవాలి. ఎంత డబ్బు ఉన్నవారు కలిసేది మట్టిలోనే అని. గర్వంతో విర్రయ్యే వ్యక్తి శత్రువులను పెంచుకుంటాడు, మిత్రులకు దూరం అయ్యేలా చేసుకుంటాడు. గర్వం తలకెక్కిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి శ్మశానం వైపు చూడండి. మీలాంటి ఎంతోమంది గర్వంతో నిండిపోయిన గొప్పవాళ్ళు అక్కడ మట్టిలో కలిసిపోయారు. గర్వం ఒక్కటి చాలు సర్వం కోల్పోవడానికి. గర్వానికి వెనకే నాశనం కూడా నడుస్తూ వస్తుందట. సహనం అనేది మంచి దగ్గరే ఉంటుంది. గర్వము, అసూయ చెడ్డవారి దగ్గరే ఉంటాయి. మీరు ఎలాంటి వారో మీరే నిర్ణయించుకోండి. గర్వపడే మనిషికి ఓటమి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎదురవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవించాలంటే మీకు ఉండాల్సింది డబ్బు కాదు, సంస్కారం. తాటి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవ్వరూ నిలబడరు. అదే మర్రి చెట్టు కింద ఎంతోమంది సేద తీర్చారు. అలాగే గర్వితులున్న చోటకి ఎవరూ రారు, ఒంటరిగా బతకాల్సిందే. ఒక మనిషికి సంపాదన పెరిగే కొద్దీ అహంకారము, గర్వం పెరుగుతుంది. విచక్షణ తగ్గిపోతుంది. అహంకారం పెరుగుతుంది అంటే పతనం ప్రారంభమవుతుందని అర్థం చేసుకోవాలి. మీ అధికారాన్ని, హోదాని చూసి వచ్చే గౌరవం శాశ్వతం కాదు. మీ యొక్క మంచితనమే శాశ్వతం. డబ్బులు ఉన్నాయి కదా అని ప్రతి ఒక్కరిని చులకనగా చూడటం మానేయండి. ఒక్కోసారి వ్యర్థంగా పాడేసిన కాగితం కూడా ఏదో ఒక రోజు గాలిపటంలా మారి పైకి ఎగురుతుంది. అప్పుడు మీరే తలెత్తి చూడాల్సి వస్తుంది. మీ యొక్క అహంకారము, గర్వము, కోపం ఇవన్నీ డబ్బు వల్ల వస్తే మిమ్మల్ని నడి రోడ్డుపై నిలబెట్టే పరిస్థితులు వస్తాయి. మనకెప్పుడు తోడుండేది మంచి మాత్రమే. మంచిగా ఉంటే ఇలాంటి సమస్యలు రావు. వచ్చినా కూడా ఆదుకునే వారి సంఖ్య అధికంగా ఉంటుంది.